హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము రీసెంట్గా తిరుమలకి వచ్చాం కదా. ఆ తిరుమల కొండ మీద ఉన్న మహిమాన్విత క్షేత్రాల్లో ఒకటైన జపాలి హనుమాన్ టెంపుల్కి ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం. ఈ టెంపుల్కి ఎలా వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి, అక్కడ ఏముంటుంది, ఎందుకు ఈ టెంపుల్ ఫేమస్ అయింది, ఇంకా ఇక్కడ ఉండే అట్రాక్షన్స్ ఏంటి, ఇలా అన్ని విషయాలు కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో పాటు ఈ అద్భుతమైన క్షేత్రాన్ని మీకు కూడా చూపించడానికి నేను రెడీ. మరి లేట్ ఎందుకు, చూసేద్దాం పదండి. ఈ టెంపుల్ వచ్చేసి తిరుమల నుండి పాప వినాశనం వెళ్ళే రూట్లో ఉంటుంది. దాదాపు తిరుమల నుండి 3-4 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. శేషాచలం కొండల మధ్యలో పచ్చని చెట్ల మధ్యలో నుండి ఈ దారి అంతా కూడా చాలా అందంగా ఉంటుంది. వెళ్ళే దారి మధ్యలో వేణుగోపాల స్వామి గుడి కూడా ఉంటుంది. ఇటువైపు వచ్చినప్పుడు ఆ టెంపుల్ని కూడా చూడండి, చాలా బాగుంటుంది. ఇక్కడే మనం హతీరాం బాబా వారి జీవ సమాధిని కూడా మనం చూడొచ్చు. హతీరాం బాబా వెంకటేశ్వర స్వామి వారి ప్రియ భక్తులలో ఒకరు. తన సర్వస్వాన్ని స్వామివారి కోసం అర్పించిన సాధువు ఈయన. కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం ఈ ప్లేస్ని కూడా చూడడం అస్సలు మిస్ అవ్వకండి. ఫైనలీ జపాలి హనుమాన్ టెంపుల్కి వచ్చేసాం. మనం ఇక్కడి వరకు మన ఓన్ వెహికల్స్లో ట్రావెల్ చేసి రావచ్చు, లేకపోతే తిరుమల నుండి బస్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. బస్కి అయితే జపాలికి 15 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇక్కడ ఇంకో ఆప్షన్ కూడా ఉంటుంది. ఇక్కడ నియర్ బై అట్రాక్షన్స్ అన్నీ చూడడానికి ఒకటే టికెట్ని తీసుకొని ఆ టికెట్తో తిరుమల బస్సెస్లో ఇక్కడ ఉండే అన్ని ప్లేసెస్ని విజిట్ చేయొచ్చు. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5 to ఆఫ్టర్నూన్ 1 o'clock వరకు ఉంటుంది. తర్వాత 2 నుంచి ఈవినింగ్ 7 o'clock వరకు టెంపుల్ ఓపెన్లో ఉంటుంది. ఇక్కడికి వచ్చే భక్తులందరూ కూడా ఇక్కడున్న రాళ్ళని ఒకదాని మీద ఒకటి పేరుస్తూ ఉంటారు. ఇలా చేయటం వల్ల సొంత ఇంటిని కట్టుకుంటారు అని ఒక చిన్న నమ్మకం ఉంది. ఈ టెంపుల్ దగ్గరికి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి అంతా ట్రెక్కింగ్ ఉంటుంది. పైకి మన వెహికల్స్ వెళ్ళే ఛాన్స్ అయితే లేనే లేదు. ఈ దారి అంతా కూడా సగం దూరం వరకు మనం మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. ఆ తర్వాతి సగం దూరము మనం మెట్లు దిగవలసి ఉంటుంది. అడవి మధ్యలో కొండపైకి చుట్టూ చెట్ల మధ్యలో మెట్లు ఎక్కుతూ ఉంటే భలే థ్రిల్లింగ్గా ఉంటుందండి. ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం మీరు మిస్ అవ్వకూడదు అంటే తిరుమలకి వచ్చినప్పుడు మాత్రం ఇక్కడికి ఖచ్చితంగా రావాల్సిందే. ఇక్కడ పాపం ఒక తాత బాడీ మొత్తం పెయింట్ వేసుకొని మన జాతిపిత గెటప్ వేసుకొని ఎండలో నిలబడి కష్టపడుతున్నాడు. ఈ తాత కష్టాన్ని చూస్తుంటే గుండె చివుక్కుమంటోంది. ఇంతకీ మీకు అసలు ఈ ప్లేస్ యొక్క స్పెషాలిటీ ఏంటో చెప్పలేదు కదా. ఇక్కడ సాక్షాత్తు హనుమంతుల వారు రామనామ జపం చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ ఉంటారంట. నిజానికి ఎక్కడ రామనామం ఉంటుందో అక్కడ ఖచ్చితంగా హనుమంతుల వారు ఉంటారు. రామభక్తిలో హనుమంతుణ్ణి మించిన భక్తులు మరొకరు ఉండరు. రామనామం ఉన్నంత కాలము రామభక్తుడైన హనుమంతుడు ఉంటాడు. అలాగే రామనామం జపించే వారందరికీ కూడా హనుమంతుల వారు అన్ని వేళలా అండగా కాపాడుతూ ఉంటారు. ఇక్కడ కనిపిస్తున్న ఉడతల్ని మలబార్ జైంట్ స్క్విరిల్స్ అంటారు. ఈ ఉడతలు తిరుమలలో చాలా ప్లేసెస్లో కనిపించాయి, కానీ జపాలి తీర్థంలో ఉన్న ఉడతలు మాత్రము చాలా ఫ్రెండ్లీగా ఉన్నాయి. ఈ ఉడతకి ఇవ్వడం కోసం అరటిపండు బయటికి తీస్తే వెనక నుంచి కోతి వచ్చేసి ఈ అరటిపండుని తీసేసుకుంది. అయితే ఈ గుడి స్థల పురాణం గురించి చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. రామాయణం టైంలో సీతారాములకి సేవ చేసుకుంటూ ఆంజనేయ స్వామి ఇక్కడే ధ్యానం చేసుకుంటూ ఉండేవారని, అలాగే జపాలి అనే మహర్షి తను తపస్సు చేసుకుంటూ మొట్టమొదటిసారిగా ఇక్కడ ఆంజనేయ స్వామిని ప్రత్యక్షమవగా చూసి ఈ స్థలాన్ని ఆశీర్వదించమని కోరినట్లు, అందుకే ఈ ప్లేస్ని జపాలి తీర్థము అని పిలుస్తారని చెప్తూ ఉంటారు.
మనం ఏ కథని తీసుకున్నా ఇక్కడ హనుమంతుల వారు వచ్చిపోయే భక్తులకి ధైర్యాన్ని, నమ్మకాన్ని, ఇంకా తన బ్లెస్సింగ్స్ని ఇస్తారన్నది మాత్రం ఒప్పుకొని తీరాల్సిందే. టెంపుల్ దగ్గరికి రాగానే ఫస్ట్ మనకు కనిపించేది స్వయంభువుగా చెట్టుకు వెలసిన విఘ్నేశ్వరులు. అంతేకాదు హనుమంతుల వారు ఇక్కడ నుండి తిరుమలకి వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చే భక్తులని కాపాడుతూ వారికి రక్షగా ఉంటారట. ఇక్కడ కనిపిస్తున్న పుష్కరిణిలో శ్రీరాముల వారు వనవాసం సమయంలో ఈ పుష్కరిణిలోనే స్నానం చేసేవారట. ఈ టెంపుల్ దాటి ఇంకాస్త పైకి వెళితే సీతాదేవి స్నానమాచరించే సీతా పుష్కరిణి కూడా ఇక్కడ ఉంది. కానీ ఆ రూట్ సరిగ్గా లేదని మేమైతే పైకి వెళ్ళలేదు. ఈ టెంపుల్ సరౌండింగ్స్ అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎలాంటి డిస్టర్బెన్స్ ఇక్కడ ఉండదు. ఇంత పీస్ఫుల్ ప్లేస్ని, అలాగే ఇంత పవర్ఫుల్ టెంపుల్ని మీరు మాత్రం తిరుమలకి వచ్చినప్పుడు అస్సలు మిస్ అవ్వకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరో ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు హ్యాపీ ట్రావెలింగ్. బాయ్ బాయ్.